సో బీఆర్ఎస్ ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి, బీజేపీ డిపాజిట్ కోల్పోవడానికి కారణాలు ఏంటి? మీరు ఒక 5 కారణాలు అంటే ఏం చెప్తారు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదటే ఒక ఇంటర్వ్యూలో చెప్పినాను. కేటీఆర్ యొక్క ఓవర్ జీలస్ యాక్ట్స్ వల్ల బీఆర్ఎస్ దెబ్బతిన్నది. నేను చెప్పిన మాటే దాదాపు ప్రధాన అంశం అది. నిన్న కేటీఆర్ కార్యకర్తల మీటింగ్లో కూడా నిర్మోహమాటంగా కార్యకర్తలు కేటీఆర్కు చెప్పినాడు, లేనిపోని హైప్ ఇచ్చినావు, అనవసరమైన సమస్యలు సృష్టించినావు, ముఖ్యమంత్రిని ఆ రకమైనటువంటి భాషతోని తిట్టాల్సింది కాదని. అంటే కేటీఆర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి నువ్వు మొగోడు అయితే నీకు మొగతనం ఉంటే అనేటువంటి ప్రశ్నలు వేసినాడు. అంటే నేను అనేది ఏంటంటే రాజకీయ పరిభాషను మార్చడంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వ పక్షం ఇద్దరూ సమంగా కృషి చేయాలి. తర్వాత ఒక్క జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మీద రాష్ట్ర ప్రగతి ఆధారపడలేదు, రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడలేదు. కాబట్టి దానికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి అదొక ఫస్ట్ పాయింట్. బీఆర్ఎస్ బంగల్డ్. రెండోది టికెట్ ఇచ్చే ప్రక్రియలో ఏదో విడో పెన్షన్ లాగా ఆయన భార్యకి ఎందుకు ఇచ్చినారు? రాజకీయాలంటే ఓనమాలు తెలియదు. అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏది ఎక్కడ ఉంది, ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, అసలు ఆమె లాంగ్వేజ్ కూడా లేదు, తెలంగాణ లాంగ్వేజ్ లేదు, సమైక్యవాద భాష లేదు. కాబట్టి ఆమె ఐడెంటిటీ రెండో సమస్య. మూడోది బీఆర్ఎస్లోకి జరిగిన నష్టం కూడా ఏంటంటే హరీష్ రావు వాళ్ళ ఫాదర్ చనిపోవడం, హరీష్ రావు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం. తర్వాత ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ యొక్క క్రెడిబిలిటీని బీఆర్ఎస్ ఒక ఇంచు ఎదిగితే 10 ఇంచుల లోతుకు దించుతున్నది కవిత. కవిత చేసే విమర్శలు, కవిత చేస్తున్నటువంటి ప్రసంగాలు కనుక గమనిస్తే బీఆర్ఎస్ పాలన అంతా అవినీతి పాలనే. ఏదైతే మనం ఎన్నికల కంటే ముందు ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళము, మీడియాలో ఉన్నవాళ్ళం, మనం ఏదైతే బీఆర్ఎస్ యొక్క అవినీతిని ఎండగట్టడానికి ప్రయత్నం చేసినామో, మనం ఆనాడు చెప్పిన దాన్ని ఇప్పుడు ఆమె ఆ పాత పత్రికలు చదివి ఇప్పుడు చెబుతుంది. హరీష్ రావుకు 500 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని, తర్వాత ఇవన్నీ మనం ఎప్పుడో చెప్పినాము, జమానా కింద. అంటే ఇప్పుడు తాను అంటే వీళ్ళ అవినీతి గురించి మాట్లాడుతూ తను ఒక స్వతంత్రం గల వ్యక్తిని, తను అవినీతి రహితమైన వ్యక్తిని, నాకే అవినీతి అంటలేదు, నన్ను లిక్కర్ స్కామ్లో బలి చేసినారు అని చెప్పుకోవడానికని సొసైటీలో రికగ్నిషన్ కోసమని ఆమె ట్రై చేస్తుంది. బట్ దీని ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఏం పడుతుంది? మేజర్ ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్లో పడుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు ఎంతో కొంత సంశయం ఉన్న వాళ్ళకల్లా ఇప్పుడు ఏం తేలిపోయిందంటే బీఆర్ఎస్ పాలన అంటే కుటుంబ పాలన జరిగింది. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, కేసీఆర్ కుటుంబ సభ్యులే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినారు. ఇప్పుడు నీకు ఎక్కడ చూసినా కానీ గ్రామాలలో కేసీఆర్ పాలనలో అవినీతి జరగలేదు అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. అందరూ మనతో వాదిస్తారు, అవినీతి జరిగింది, అవినీతి పాలనే సంతోషవాడు అంత డెవలప్ అయినాడు, వీడింత డెవలప్ అయినాడు, అది ఇదని వాళ్ళు చెప్తారు. అయితే వాళ్లకు ఒకే ఒక అంశం లోపల వాళ్ళు కేసీఆర్కి అంటే కొంత బీఆర్ఎస్ పట్ల సానుభూతి కలిగినారు. అదేంది? రైతు బంధు సరైన సమయానికి వచ్చింది, పెన్షన్లు సరైన సమయానికి ఇచ్చినాడు, తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఏది చెప్తే గది ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు సరైన సందర్భంలో వచ్చింది. ఈ రైతు బంధు అనేది ఒక మేజర్ ఇన్పుట్ సబ్సిడీ. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ది ఫార్మర్స్. అంటే జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో రుణ సదుపాయం లేని చోట విత్తనాలకు వాటికి ఉపయోగపడ్డది. సో అట్లాంటి బహుళార్థక సాధకమైనటువంటి ఒక వ్యవహారాన్ని ఈ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైందంటే ఈయనకంటే ఆయనే బెటర్ ఉండే అనేటువంటి ఒక పద్ధతి వస్తుంది. దీంట్లో ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇది ప్రజలు ఫుట్బాల్ కాదు కదా, ఇటు బీఆర్ఎస్ వాడు కాలుతుందంతే కాంగ్రెస్ దగ్గర పోవడము, కాంగ్రెస్ వాడు కాలుతుందంతే బీఆర్ఎస్లో పోవడం. అంటే ప్రజాహితమైనటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి పాలన తెచ్చేటువంటి ఏ వర్గం డెవలప్ కాకుండా. తర్వాత రెండోది మీరు ఒకటి గమనించాలి, ఇవాళ ముఖ్యమంత్రి పదే పదే ప్రయత్నం చేస్తూ ఇతరత్రం వైపు అటెన్షన్ డైవర్ట్ చేసేదంతా ఈ బీసీ రిజర్వేషన్ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి. చడి చప్పుడు కాకుండా ఏదో రకంగా పంచాయతీ ఎన్నికలకు పోయి పంచాయతీ ఎన్నికలలో ఒకవేళ అనుకూలమైన ఇది వస్తే, సుప్రీంకోర్టు ఇటీవల మహారాష్ట్ర ఉదంతంలో మొన్న ఒక విచారణ సందర్భంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇచ్చింది. ఏమని? మీరు ఎన్నికలు పెట్టుకున్నా కానీ ఎన్నికలను కూడా రద్దు చేస్తాం, 50% క్యాప్ దాటని చెప్పింది. చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సో ఈ దశలో కూడా ఇతను ఇండైరెక్ట్గా పంచాయతీ ఎన్నికలు పెట్టి వాతావరణాన్ని పరిశీలిస్తాడు. అంటే ఎట్లయితే నీళ్లలో పోయేటాడు, కొద్దిగా ఒక్కొక్క కాలం ముందుకు పెడుతూ చూసి ఎట్లయితే నడుపుతాడో అట్లా ఈ పంచాయతీ ఎన్నికలను ఒక యాసిడ్ టెస్ట్గా వాడుకొని ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల తర్వాత నేనేం చేయలేను, సుప్రీంకోర్టు వాళ్ళే కాదన్నారు. ఆల్రెడీ మంత్రి చెప్పేసినాడు,
42% రిజర్వేషన్ ఇంపాసిబుల్ అని. Yeah. సో ఈ దశలో కూడా బీసీ రిజర్వేషన్ అంశాన్ని కథం సో ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం, గెలవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ ఇవే కారణాలా? బీఆర్ఎస్ ఫెయిల్యూర్ ఒకటి, విచ్చలవిడి డబ్బులు. తర్వాత బీఆర్ఎస్ని బలహీనపరిచేటువంటి చర్యలు రేవంత్ రెడ్డి చాలా తీసుకున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళ ద్వారా మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇతరత్రం కానీ లేకుండా చేసినాడు, అదొక రకంగా చేసినాడు. తర్వాత ఇక విచ్చలవిడిగా దాదాపుగా 2500, 3000, 4000 వరకు. తర్వాత చీరలు, పట్టు చీరలు వంచినారు తెలుసా. ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఎన్నిక లోపల పట్టు చీరలు 1,00,000 పట్టు చీరలు వంచడం అని అంటే, మా పనమ్మ ఆమె చెప్పింది, సార్ మంచి చీర ఇచ్చినాడు సార్, ఇక మేము ఆయనకే ఓటు వేస్తాము అని. అంటే చెప్తున్నాను మీకు, మా పనామె జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటుంది. అంటే చెప్తున్నా, అట్లాంటి దుర్వినియోగం చేసి ఒక్క ఎన్నిక గెలిచి ఏం సాధిస్తారు? ఆల్రెడీ పెద్ద ఇదిలో లేదు. తర్వాత ఏంది, ప్రజాదరణ కోల్పోతున్నటువంటి సందర్భంలో కూడా ఏదో ఒక గెలుపు తెచ్చుకొని రేవంత్ రెడ్డి నా నేతృత్వంలో కాంగ్రెస్ అభివృద్ధిలోకి వస్తుంది అని హైకమాండ్కు చూపెట్టుకోవడానికని చేసిన తతంగము. దాంట్లో మంత్రుల అందరినీ, బీజేపీ సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉన్నది. బండి సంజయ్ లాస్ట్ 3 days అంత హంగామా చేసిండు కానీ అది కూడా వర్కౌట్ కాలే. సార్ బండి సంజయ్కి బీజేపీ గెలవాలని లేదు, కిషన్ రెడ్డికి లేదు. వాళ్ళిద్దరికీ మనం మౌనంగా ఉండాలి, మజ్లిస్ మద్దతు కాంగ్రెస్కి దొరకాలి, కాంగ్రెస్ గెలవాలా. ఈ ముగ్గురు ఒకటే. మనం అనుకుంటున్నాం ఈ క్షేత్రంలో వీళ్ళు కొట్లాడుతున్నారేమని, కాదు. దీస్ ఆర్ ఆర్ ఫ్రెండ్లీ అపోజిషన్ పార్టీస్. ఒకవాళ్ళని చెప్పుకొనే చేసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను నవీన్ యాదవ్ ఎప్పుడైతే అసదుద్దీన్ కలిసినాడో, అంటే నా మిత్రులు మజ్లిస్లో ఉంటారు, అతను నవీన్ యాదవ్ చాలా ఓపెన్గానే చెప్పినాడు, ఐసా ఈ ఏరియాలలో కూడా మన పట్టు ఐసీగా ఉందన్న మజ్లిస్ది, మజ్లిస్ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్, అది ఇదని తనకు గతంలో ఉన్న అనుభవం, తనకు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఆ విషయాలని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రక్రియలో అసదుద్దీన్ అననే అన్నాడు, అగర్ హమ్ నా హోతే తో కైసా జీతింగే, తో ఆప్ హమారా ఆద్మీ హే, అందుకోసమే నీకు మేము మా ఆశీస్సులు చెప్పినాము అని చెప్పినాడు. అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఇది మజ్లిస్ కోటాలో గెలిచిందే తప్ప, అంటే జూబ్లీ హిల్స్ విజయం అనేది మజ్లిస్ వాళ్ళ దయాలబ్ధం, వాళ్ళ భిక్ష, అంతే తప్ప రేవంత్ రెడ్డి పాలన మీద ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, రెఫరెండం కాదు, ఇతరత్రం. ఒక ఎలక్షన్ రెఫరెండం అసలే కాదు.